అందరికీ నమస్తే అండి. పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉంటాయి. కులాల మధ్య కులపరమైన విభేదాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాజకీయపరమైన విభేదాలను పక్కన పెట్టి విభిన్నమైన పార్టీల్లో నాయకులు కలుస్తూ ఉంటారు. అండ్ కులాలకు కూడా సంబంధం లేకుండా వాళ్ళు ఆ కులంలో అగ్రస్థానంలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటే కులానికి సంబంధం లేకుండా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసిపోతుంటారు. ఇక్కడ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సేమ్ మీడియా కూడా అంతే. మీడియాలో కూడా రాజకీయపరమైన సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటాయి తప్ప పర్సనల్గా ఎప్పుడు ఏ మీడియా కూడా ఒకరినొకరు గోతులు తవ్వుకోలేదు. ఎందుకంటే ఒక మీడియా బొక్కలు ఒకరి దగ్గర ఉంటాయి. ఇప్పుడు మన తెలుగులో చాలా మీడియా సంస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బొక్కలు ఉన్నాయి. ఎవరు కూడా సచ్చీలు కాదు, ఎవరు పతివ్రత కాదు. ప్రతి ఒక్కరికి సైడ్ బిజినెస్లు, సైడ్ వ్యవహారాలు, లాబింగ్లు, పైరువీలు ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు మీడియాలో ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా బ్రేక్ ఈవెన్ లేదు. ఒక పెద్ద మీడియా సంస్థ నెలకు 2,75,00,000 వాళ్ళకి నెల వచ్చేసరికి ఖర్చు అవుద్ది. అన్నీ కలిపి వాళ్ళకు వచ్చే రెవెన్యూ డిజిటల్ మీడియా ద్వారా, యాడ్ రెవెన్యూ ద్వారా, టీఆర్పీ రేటింగ్స్, కమర్షియల్స్ ద్వారా రకరకాల మార్గాల్లో వాళ్ళకి ఇచ్చే రెవెన్యూ 2,10,00,000 అరౌండ్ వస్తుంది సుమారుగా. అంటే ప్రతి నెల 60 నుంచి 70 లక్షల డెఫిసిట్లో వాళ్ళు ఉంటుంది. మరి ఎలా రన్ చేస్తున్నారు వాళ్ళు ఊహించండి. అలాగే మరో మీడియా ఛానల్ ఈ మధ్య పెట్టారు. అది సోషల్ మీడియాలో బాగా ఫేక్ థంబ్నెయిల్సే పెడుతుంటారు. వాళ్ళకి నెల వచ్చేసరికి ఖర్చు 1,50,00,000 అవుద్ది. వాళ్ళకి రెవెన్యూ అంతా కలిపి 50-60 లక్షల కంటే ఎక్కువ రాదు. మరి వాళ్ళు నష్టాల్లోనే ఉన్నారు. మరి ఎలా రన్ చేస్తున్నట్టు? సో దానికి వాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థలతోనే రకరకాల వాళ్ళతో టైఅప్ అవుతారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరింపులు చేస్తారు, రాజకీయ పార్టీలతో టైఅప్ అవుతారు, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులతో టైఅప్ అవుతారు, సైడ్ బిజినెస్లు చేస్తారు, రకరకాల ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు, ఆయిల్స్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏవో సైడ్ బిజినెస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సో ఈ బిజినెస్లో ఖచ్చితంగా బొక్కలు ఉంటాయి, భారీ లాభాలు ఉంటాయి, బొక్కలు ఉంటాయి. వాళ్ళ బిజినెస్ను వాళ్ళే ప్రమోట్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా బాగానే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మీడియా పరంగా కూడా వాళ్ళకి వీళ్ళకి విభేదాలు రావచ్చు. ఇప్పుడు సాక్షికి ఈనాడికి ఎప్పటి నుంచో విభేదాలు కదా. సో రామోజీరావు గారి మీద సాక్షిలో కార్టూన్స్ వస్తాయి, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడులో కార్టూన్స్ వస్తూ ఉంటాయి అప్పటి నుంచి. అలాగే ఏబిఎన్కి అండ్ సాక్షికి పడదు. ఇలా రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగతమైన విభేదాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడు తెలంగాణలో ఉదాహరణకి మనకి ఆ మధ్య ఎన్టీవీకి అండ్ TV5కి మధ్య విభేదాలు వచ్చాయి. ఎన్టీవీ వాళ్ళేమో TV5 మీద ఒక ట్రైలర్ వదిలేరు, టీజర్ వదిలేరు. ఈరోజు నైట్ 8:30 ఫుల్ స్టోరీ అని, అప్పట్లో 3 ఏళ్ల కిందట. TV5 వాళ్ళు కూడా దానికి పోటీగా ఎన్టీవీకి వ్యతిరేకంగా జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అది ఇదని చెప్పి తెర మీదకి తెచ్చారు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు, మధ్యవర్తులు వాళ్ళ తరపున వీళ్ళ తరపున మాట్లాడుకున్నారు. ఓరా నాయన, నువ్వు మునిగిపోతావు, నేను మునిగిపోతాను, నువ్వు నేను కొట్టుకుంటే ఇద్దరికి బొక్కారా అని చెప్పి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ లెవెల్ మీడియా యుద్ధం అనుకోవచ్చు ఒక రకంగా. ఎన్టీవీలో 10 రోజుల కింద ఒక వార్త వచ్చింది, ఒక స్టోరీ వచ్చింది ఆఫ్ ది రికార్డ్లో. అదేంటంటే సీనియర్ మంత్రి గారికి అండ్ ఒక మహిళా IAS అధికారికి మధ్య ఏదో జరుగుతోంది, సంథింగ్ అని చెప్పి ఇచ్చారు. అది చాలా పెద్ద సంచలనమైంది. పోలీసులు సిట్ వేసింది, ప్రభుత్వం ఎంక్వైరీ జరిగింది, ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్ట్ చేశారు, నోటీసులు ఇచ్చారు, అర్ధరాత్రి వేళ సోదాలు చేశారు. ఆ తర్వాత ఎన్టీవీ ఒక అడుగు వెనక్కి వేసి క్షమాపణలు కోరారు. అదంతా జరిగింది. అయినా సరే ఈ విషయం చల్లారలా. ఈరోజు ABN రాధాకృష్ణ గారు దానికి సంబంధించి అంతర్గత అంశాన్ని చెప్పేశారు. అసలు ఎందుకు ఎన్టీవీ వాళ్ళు ఆ స్టోరీ చేశారంటే, ఆ మంత్రి గారికి ఎన్టీవీ వాళ్ళకి ఏంటి గొడవ అంటే, ఎన్టీవీ చైర్మన్ గారు అండ్ మరో మంత్రి గారు భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇద్దరూ కలిపి ఒక సంస్థకు బొగ్గు రవాణా కాంట్రాక్ట్ ఇవ్వాలి అనుకున్నారు. దానికి పోటీగా ఈ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన తమ్ముడికి సంబంధించిన కంపెనీకి ఎవరికో ఇవ్వాలనుకున్నారంట. అక్కడ ఇద్దరికి మధ్య విభేదాలు రావడంతో ఎన్టీవీ వాళ్ళు తన మీడియా బలాన్ని ఉపయోగించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఆ స్టోరీ చేశారు అని ABNRK గారు ఈరోజు పోసగుచ్చినట్టు కొత్త పలుకులో ఫుల్ డీటెయిల్డ్గా రాసేశారు. ఎవరికి డౌట్ రాదు ఇంకా ఆయన కొత్త పలుకు ఆర్టికల్ చదివితే. ఇది ప్యూర్లీ అంతర్గత అంశం. దీనికి దేనికి ఆధారాలు ఉండవు. ఇప్పుడు పలానోళ్ళు పలానా కంపెనీ కోసం లాబింగ్ చేశారని, పలామనోళ్ళు పలానా కంపెనీ కోసం పైరువీలు చేస్తున్నారని ఆధారాలు ఉండవు. కానీ రాశారంటే బలమైన సోర్స్ ఉంటుంది, ఆయన నమ్మకం ఆయనకు ఉంటుంది కాబట్టి రాశారు. RK గారి స్థాయిలో కొత్త పలుకులో రాశారంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది.
దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పందించారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించారు. వీళ్ళందరూ ఏమంటారంటే అసలు మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాము బొగ్గు టెండర్ల విషయంలో. ఈ మీడియా వాళ్ళకి వీళ్ళకి పడక అనవసరంగా రాస్తున్నారు, ప్రభుత్వం మీద పడుతున్నారు, మా మంత్రుల మధ్య విభేదాలు లేవు, సో మా జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చినప్పటికీ అంతర్గతంగా జరగాల్సినవి జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎన్టీవీ అండ్ భట్టి విక్రమార్క గారు కలిపి ఒక కంపెనీ తరపున వకాల్తా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరో కంపెనీ తరపున వకాల్తా. సో వెంకటరెడ్డి గారు అడ్డం ఉన్నారు కాబట్టి అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, బలహీనపరిచేలా ఎన్టీవీలో స్టోరీ వచ్చింది. సో ఈ అంతర్గత అంశం మొత్తాన్ని ఆంధ్రజ్యోతిలో రాయడం ద్వారా ఈయన వెంకటరెడ్డి గారికి ఏమైనా సపోర్టా, మరి ఈయనకి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఏబిఎన్ఆర్కే గారు ఆ స్థాయిలో రాశారు అంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వంలో నెంబర్ 2లో ఉన్న పొజిషన్లో ఐఏఎస్ క్యాడర్లు కానీ, లేదా మినిస్టర్స్ క్యాడర్ కానీ, లేదా సీనియర్ ఎమ్మెల్యేలు కానీ చెప్తేనే రాస్తారు. అంటే ఇటువంటి సంచలనమైన అంతర్గత అంశాన్ని రాయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. బలమైన సోర్సు, స్ట్రాంగ్ సోర్సు, హయ్యర్ కాన్ఫిడెన్షియల్ సోర్స్ ఉంటేనే రాస్తారు. సో అంటే ఏబిఎన్ఆర్కే గారికి కూడా ఇంత సమాచారం వచ్చిందంటే ఎవరో ఒకరు బ్యాక్ ఎండ్ ఉన్నారన్నమాట. సో అందుకని ఇది ఎన్టీవీకి ఏబిఎన్కి తాత్కాలికమైన గొడవే. ఇద్దరు కూడా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. ఇదేం పెద్ద గొడవ కాదు. వాళ్ళ లాబింగ్ల కోసమో, వాళ్ళ ప్రయోజనాల కోసమో, వాళ్ళ వ్యవహారం కోసమో పడుతున్నారు తప్ప ఇద్దరికి రాజకీయపరమంగా విభేదాలు ఉన్నాయి. ఎన్టీవీ వాళ్ళేమో అక్కడ బీఆర్ఎస్కి, ఇక్కడ వైసీపీకి సపోర్టు, ఏబిఎన్ ఏమో అక్కడ కాస్త న్యూట్రల్గా ఉంటారు, ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్లే, కాంగ్రెస్కి కొంతవరకు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి టీడీపీకి సపోర్ట్, కూటమికి సపోర్టు. సో ఎన్టీవీ దొరికారు కాబట్టి వాళ్ళ మీద పోలీసులు వెళ్ళారు, ఏకిపడేశారు. ఏబిఎన్ మీద రాగలరా? ఏబిఎన్ ఆర్కే గారు ఈరోజు కొత్త పలుకులో డీటెయిల్డ్గా మంత్రుల మధ్య విభేదాలు, ఆ పైరువీలు, లాబింగ్లు, బొగ్గు టెండర్ అని ఒక 100 కోట్ల వ్యవహారానికి సంబంధించింది రాశారుగా. దీనికి ఆధారాలు ఉండవుగా. రాగలరా ఏబిఎన్ మీదకి? రాలేరు. అంత ఆషామాషిగా రాలేరు. ఎందుకంటే అది ఇల్లీగల్ వ్యవహారానికి సంబంధించి, పర్సనల్ వ్యవహారానికి సంబంధించిన అంశం. ఇది పాలసీ మేకింగ్ అండ్ కరప్షన్కి సంబంధించిన అంశం. అది అనైతికం. ఇది మేబీ చట్ట ప్రకారం ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ అది నైతికత కాదు. ఆ స్టోరీ ఐఏఎస్కి సంబంధించి వచ్చింది. సో మొత్తానికి ఈ కథనం అయితే మాత్రం రాబోయే వారం 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారబోతోంది. అయితే ఇది ఏబిఎన్కి, ఎన్టీవీకి మధ్య యుద్ధంగా చూడక్కర్లేదు, లేదా నరేంద్ర చౌదరి గారికి అండ్ రాధాకృష్ణ గారికి మధ్య జరుగుతున్న యుద్ధంగా చూడక్కర్లేదు. అందరూ ఒకటే, అందరూ ఎక్కడో ఒక దగ్గర కలుస్తారు, ఎవరు తెగే వరకు లాక్కోరు. ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన బొక్కలు వాడికి ఉంటాయి, ఎవరి అక్రమ సంపాదన మార్గాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఒకడినొకడు కెలుక్కుంటాడో వాళ్ళందరూ కూడా ఏది కడుపు చింపితే కాళ్ళ మీద పడద్దు అన్నట్టు వాళ్ళకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఇది ఒక ప్రభుత్వానికి, పాలసీ డెసిషన్కి, ఒక కాంట్రాక్టు టెండర్కి సంబంధించిన అంశంగానే చూడాలి.